ఈ అగ్ని ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? సమాధానం సరైనదే, ఈ కట్టెల ద్వారానే. అయితే చెప్పండి, మరి ఈ బూడిద ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? సమాధానం అదే, అది కూడా ఈ కట్టెల ద్వారానే. ఇప్పుడు అగ్ని ఇంకా బూడిద రెండూ కట్టెల ద్వారానే ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు ఆలోచించండి, అగ్ని ఈ కట్టెలను మండేలా చేస్తుంది, ఇక బూడిద, ఈ బూడిద మండుతున్న ఈ అగ్నిని ఆర్పేస్తుంది. ఏమైనా అర్థమైందా? మీలో ఉండేటటువంటి శక్తి మీ లోపలి నుంచి ఉత్పన్నమవుతుంది. ఇక అసమర్థ రూపంలోని బూడిద, దాని నిర్మాణం కూడా మీ లోపలి నుంచే జరుగుతుంది. మీ లోపల ఉన్న ప్రకాశాన్ని మేల్కొల్పి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేయాలని అనుకుంటున్నారా? లేదా మీ లోపలున్న అసమర్థతని మేల్కొల్పి ఈ ప్రపంచాన్ని అంధకారమయం చేయాలనుకుంటున్నారా?